అంబనవంబుజోజ్వలకరంబుజ శరద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుటభూషణ రత్నరోచిరాచుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భవంబర వీధి విస్తృత విహారీ మమన్ కృపచూడు భారతి. ఈరోజు యక్ష ప్రశ్నలు కథ. యక్ష ప్రశ్నలు. పాండవులు చక్కగా అరణ్యవాసం పూర్తి చేస్తున్నారు. 12 ఏడు పూర్తి కావస్తుంది. ఇంకా కొద్ది రోజుల్లోనే 12 ఏడు పూర్తి అయిపోతుంది. ధర్మరాజు చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ 12 ఏళ్ళు అరణ్యవాసం చక్కగా పూర్తి చేశాము అని ఒక తృప్తి, ఒక ఆనందం. హాయిగా కూర్చుని ఉన్నాడు ఆశ్రమ ప్రాంతంలో. అలా కూర్చుని ఉండగా ఓ బ్రాహ్మణుడు పరిగెత్తుకుని వచ్చాడు. అయ్యా, నా అరణి లేడు ఎత్తుకుపోయింది, మీరు దాన్ని తెచ్చిపెట్టాలి అని అడిగాడు. అరణి అంటే నిప్పు తయారు చేసుకుందుకు ఉపయోగించే 2 పుల్లలు అవి. ఓ పుల్ల మీద పుల్ల పెట్టి ఇలా గిరగిరా తిప్పితే కొంతసేపటికి నిప్పు పుడుతుంది. దాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు ఆశ్రమవాసులు. అంతే, నిప్పు ఒక చోటికి వెళ్ళరు తెచ్చుకుందుకు. అందుకని ఆ అరణిని భద్రంగా దాచుకుంటారు ఆ పని అవగానే. అలాగే ఓ చెట్టు కొమ్మకి దానికి తాడు కూడా కట్టుకుంటారు ఆ 2 పుల్లలకి. ఆ తాడు ఓ చెట్టు కొమ్మకి తగిలించాడు రోజులాగే. ఈ లోపల ఓ లేడి వచ్చింది ఆ మహర్షి ఆశ్రమానికి. రాగానే అది ఆ కొమ్మను ఒరుసుకుంటూ పారిపోయింది. అలా పారిపోయేటప్పుడు ఈ తాడు దాని కొమ్ములకి తగులుకుంది. అరణి దాంతో పాటు వెళ్ళిపోయింది. అది లేకపోతే రోజు గడవదు వాళ్ళకి. మళ్ళీ అరణి తయారు చేసుకుందుకు చాలా శ్రమించాలి. ఆ కర్ర కోసం వెతకాలి, ఆ పుల్లలు తయారు చేయాలి. అది చాలా శ్రమతో కూడుకున్న పని. అరణి పోయిందంటే వాళ్ళు అపవిత్రంగా, దుశ్శకునంగా భావించేవారు వాళ్ళు. అందుకని ధర్మరాజు దగ్గరికి వచ్చి ఇది సంగతి చెప్పి నా అరణి నాకు ఇప్పించండి అని ప్రార్థిస్తాడు. వెంటనే ధర్మరాజు, ఉత్తమ క్షత్రియుడు ధర్మరాజు, అలా వాళ్ళు వచ్చి అడిగేసరికి వాళ్ళ కోరిక తీర్చడం తన విధి. వెంటనే తమ్ముళ్ళని సమాయత్తపరిచాడు, వాళ్ళందరినీ సిద్ధం చేశాడు. ఇలాగే బ్రాహ్మణుడు అరణి ఓ లేడీ కొమ్ములకు తగిలి వెళ్ళిపోయిందిట, అదేటో పారిపోయింది, దాన్ని వెతుక్కుంటూ మనం పెడదాం రండి అని అందరూ కూడా ఆయుధాలు తీసుకొని, విల్లొమ్ములు తీసుకొని బయలుదేరుతారు. ఈ పాండవులు 5గురు బయలుదేరుతారు. అంత దూరంలో వాళ్ళకి ఆ లేడి కనిపిస్తుంది. కనిపించగానే దాన్ని వెంట పడతారు. ఇక అది ఆగేటట్టు లేదు, బాణాలతో కొడతారు దాన్ని. వీళ్ళు ఎన్ని బాణాలు వేసినప్పటికీ కూడా ఒక్క బాణం కూడా దానికి తగలదు. అలాగా లేడీ వీళ్ళని చాలా దూరం తీసుకుపోయి ఒక పొదలో దూరి మాయమైపోతుంది. ఏమిటిది వింతగా ఉంది, ఇన్ని బాణాలు వేసాం, మన బాణాలన్నీ నిర్వీర్యం అయిపోయాయి అని ఆశ్చర్యపోతుంటారు. అప్పటికే వాళ్ళు పరిగెత్తి ఆ అడవి దారిలో అలిసిపోయారు. అంత దూరం వెళ్లాల్సి వస్తుందని అనుకోలేదు వాళ్ళు. ఆ దగ్గర సమీపంలో ఓ పెద్ద మర్రి చెట్టు ఉంది, దాని కిందకి చేరారు. అందరికీ దప్పిక, దాహం వేస్తోంది. వెంటనే ధర్మరాజు కనిపెట్టాడు, వీళ్ళందరూ నీళ్లు కావాలి, ఆ దాహంతో ఉన్నారు, వీళ్ళకి మంచినీళ్ళు కావాలి అని నకులుండి పిలిచాడు. నకులా, ఈ చెట్టు ఎక్కు, ఈ దగ్గరలో ఎక్కడైనా నీటి మడుగులు ఉన్నాయేమో చూడు. చెట్టు ఎక్కితే కనిపిస్తుంటాయి. నీటి మడుగులు ఎలా కనిపిస్తాయంటే పక్షులు ఎగురుతూ ఉంటాయి. ఆ పక్షులు ఎగిరే చోట నీళ్లు ఉంటాయి. ఈ నకులుడు ఎక్కుతాడు, చెట్టు ఎక్కి చూస్తాడు. కొంచెం దూరంలో ఒక కొలను ఉంది, కొంచెం దూరమే ఇక్కడికి అని చెప్తాడు చెట్టు దిగొచ్చి. అయితే నువ్వు వెంటనే వెళ్ళి నువ్వు నీ దాహం తీరేలాగా నీళ్లు తాగి మా అందరికీ నీళ్లు తీసుకురా అని వెళ్ళి రమ్మంటాడు. నకులుడు పెడతాడు, ఎంతసేపటికి రాడు.
వెంటనే సహదేవుడిని పంపిస్తాడు. సహదేవుడు వెడతాడు, ఎప్పటికీ రాడు. భీముడిని పంపిస్తాడు, భీముడు తిరిగి రాడు. అర్జునుడిని పంపిస్తాడు, అర్జునుడు తిరిగి రాడు. ఏమైంది వీళ్ళకి? నకులుడు వెళ్ళాడు, ఆ సరస్సు ఒడ్డుకు వెళ్ళాడు. వాడు నీళ్లలో దిగపోతుంటే ఒక అశరీరవాణి, ఎవరు కనిపించకుండా మాటలు వినిపిస్తాయి. నువ్వు ఈ నీళ్లు తాగటానికి వీల్లేదు, ఈ సరస్సు నాది. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను నిన్ను, ఆ ప్రశ్నలకు జవాబు చెబితేనే నువ్వు నిన్ను నీళ్లు తాగనిస్తాను అంటే. వీడు నకులుడు లక్ష్య పెట్టాడు, ఈ అడవిలో ఉన్నటువంటి సరస్సు నీదేమిటి, నీ ప్రశ్నలకి నేనెందుకు జవాబులు చెప్పాలి అని అసలు లక్ష్య పెట్టకుండా ఆ నీళ్లు తాగుతాడు. తాగిన తక్షణం విగత జీవుడైపోయినట్లుగా కింద పడిపోతాడు. అలాగే నకులుని వెతుకుంటూ సహదేవుడు వచ్చాడు. సహదేవుడి పరిస్థితి కూడా అంతే. ఆ తర్వాత భీముడు, అందరూ, అర్జునుడైతే శబ్దభేదితోటి బాణాలు కూడా ప్రయోగిస్తాడు. ఆ శబ్దం వచ్చిన దిక్కుగా కొట్టడానికి ఏమి నిష్ప్రయోజనం అయిపోతుంది. అప్పుడైనా తెలుసుకోలేదు, అయ్యో ఇదేదో గొప్ప శక్తి, మనకంటే గొప్పది ఇది, ఏమిటో అది ఏమడుగుతుందో విందాం అనే ఓర్పు లేకపోయింది ఈ నలుగురిలోనూ కూడా. ఆ సహనం లేకపోయింది. వాళ్ళ నీళ్లు తాగారు, పడిపోయారు. ఇక నలుగురు అన్నదమ్ములు వెళ్ళారు, ఎప్పటికీ రారు. దగ్గరలోనే ఉంది కొలనని చెప్పాడు నకులుడు. ఇంకా ధర్మరాజు తాను బయలుదేరుతాడు. తను వెడతాడు. వెళ్ళగానే ఆ కొలను ఒడ్డున నలుగురు సోదరులు పడిపోయి ఉంటారు. వాళ్ళని చూడగానే చిత్రంలో బొమ్మలాగా నిలబడిపోతాడు, నిశ్చేష్టుడైపోతాడు. ఇంతటి పరాక్రమవంతులు, వీరులే, వీళ్ళు ఎందుకు ఇలా పడిపోయారు? ఏమైంది వీళ్ళకి? ఈ నీళ్ళు ఏమైనా విషతుల్యాలా అన్నాడు. తొందరపడే స్వభావం కాదు ధర్మరాజుది, చాలా ఓర్పు కలిగినటువంటి వాడు. ఆ పడిపోయిన వాళ్ళ శరీరాలు పరిశీలించాడు, ముఖం పరిశీలించాడు. ఎక్కడ ముఖంలో తేజస్సు కళపోలేదు. కాళ్ళు చేతులు, అరికాళ్ళు అరిచేతులు చూశాడు, అవి కూడా సహజమైన కాంతితో కళకళలాడుతున్నాయి. ఓహో, ఈ నీళ్లు మాత్రం విషతుల్యాలు కాదు, ఈ నీళ్లలో విషం లేదు. ఈ విషపు నీళ్లు తాగటం వల్ల వీళ్ళు ఇలా పడిపోలేదు. వీళ్ళు మా సామాన్యుల, వీళ్ళని ఏదో ఒక మహాశక్తి ఈ రకంగా మార్చింది. తర్వాత మరి అదేమిటో తెలుసుకోవాలి. దప్పిక మానవ సహజం కదా. తను నీళ్లు తాగుతామని సరస్సులోకి దిగుతుంటే అశరీరవాణి ఎప్పట్లాగే, ఈ సరస్సు నాది, ఆగు, నేను అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇస్తే అప్పుడు నేను నీళ్లు తాగనిస్తాను అంటే. ఓహో, అసలు కారణం ఇది అని. అప్పుడు ఎవరు నువ్వు అంటే, నేను ఒక కొంగను అంటుంది ఆ వాణి. నువ్వు సామాన్యమైన కొంగవు కాదు, మహావీరులు నా సోదరులు. వాళ్ళని ఇట్లా విగత జీవులుగా చేయగలిగినటువంటి శక్తి, గొప్ప శక్తి అయి ఉండాలి. నువ్వు కొంగవు కాదు, నేను నమ్మను అంటాడు. వెంటనే ధర్మరాజు ముందు ఒక పెద్ద యక్షుడు, తాటి చెట్టంత ప్రమాణంలో ఎత్తుగా ఉండి, లావుగా ఉండి, గొప్ప రూపంతో, ఒక భయంకరమైన ఆకారంతో యక్షుడు ప్రత్యక్షం అవుతాడు ధర్మరాజు ముందు. ఆహా, ఇప్పుడు అయ్యా, నా తోచిన విధంగా, నా నేర్చిన భంగి మీ ప్రశ్నలకు జవాబులు చెప్తాను, అడగండి అంటాడు. అంతేగాని వాళ్ళ సోదరులలాగా తొందరపడిపోయి నీతో నాకేమిటి పని అని అనలేదు. నువ్వెవడవు నన్ను ఆపు చేయటానికని లెక్క చేయకుండా లేడు. అందుకనే ఆ యక్షుడు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి సిద్ధపడ్డాడు. ఎన్నో ప్రశ్నలు వేశాడు. అందులో ముఖ్యమైనవి 2, 3 చెప్పుకుందాం మనం. భూమి కంటే బరువైనది ఏది అని అడుగుతాడు. అంటే భూమి కంటే గొప్పది, భూమి బరువైనది అంటే భూమి గొప్ప సహన శక్తి కలిగినటువంటిది. అంటే భూమాత కంటే కూడా
ఎక్కువ సహనం కలిగినటువంటిది, ఓర్పు కలిగినటువంటి, ఎంత బరువైనా భరించగలిగింది, ఎంత భారమైనా భరించగలిగినది ఏది? తల్లి అని జవాబు చెప్తాడు. తల్లి భూమి కంటే భారమైనది, భూమి కంటే గొప్ప సహనము, ఓర్పు కలిగినటువంటిది మాతృమూర్తి అని చెప్తాడు. ఆకాశం కంటే పొడవైనది ఏది అని మళ్ళీ ఇంకో ప్రశ్న వేస్తాడు యక్షుడు. అంటే విశాలమైన హృదయం కలిగినది ఏది? ఆకాశం కంటే పొడవైనది అంటే ఆకాశం పొడవెంతో మనం చెప్పలేము, అనంతం అది. ఆకాశం పొడవు, వెడల్పు, వైశాల్యం మనం కొలతలు వేయలేం. అనంతమైనటువంటి విస్తృతమైనటువంటిది ఆకాశం. అది ఏది అని అడిగితే తండ్రి అని చెప్తాడు. తండ్రి విశాల హృదయం కలిగినటువంటి వాడు, ఆకాశం కంటే విశాలమైన దృక్పథం కలిగినటువంటి వాడు, విశాలమైన వాడు తండ్రి అని చెప్తాడు. ఆ తర్వాత ప్రశ్న, జీవన్మృతుడెవ్వడు అని అడుగుతాడు. జీవన్మృతుడు అంటే బతికుండి కూడా చచ్చిపోయిన వాళ్ళతో సమానమైన వాడు ఎవడు? ఎవడైతే తన మీద ఆధారపడిన వాళ్లకు పెట్టకుండా తింటాడో వాడు జీవన్మృతుడు అంటాడు. సేవకులు ఉంటారు, దేవుడికి కృతజ్ఞతాపూర్వకంగా నైవేద్యం పెడతాం, వాళ్ళు ఏం తినేరు. పితృదేవతల పేరు చెప్పి పక్షులకి ఇంత వేస్తాం. మరి తను సంతానం ఉంటుంది, భార్య, పిల్లలు, వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరికీ పెట్టి తను తినాలి. కానీ ఆ పని చెయ్యరు కొంతమంది. ఇప్పటికీ ఉన్నారు ఇలాంటి వాళ్ళు. హాయిగా బజార్కి వెళ్ళి హోటల్లో మెక్కేసి వచ్చేస్తారు ఇంటికి. అలాంటి వాడు తన మీద ఆధారపడిన వాళ్ళు ఎంత కొంచెం ఉన్నా, ఏ కొంచెం ఉన్నా పంచుకోవాలి ఇంట్లో అందరి సమానంగా. అటువంటి వాడే ఉత్తముడు. వాడు బతికున్న వాళ్ళలోకి లెక్కకు వస్తాడు. అలా చేయని వాడు చచ్చిపోయిన వాళ్ళతో జమ, వాడు జీవన్మృతుడు అని జవాబు చెప్తాడు ధర్మరాజు. అయితే ఇంకొక ప్రశ్న మనం చెప్పుకుందాం. చాలా ప్రశ్నలు వేశాడు. ఈ లోకానికి దిక్కెవ్వరు? మనం ఏమనుకుంటాం, నీవే దిక్కు అని దేవుడిని మొక్కుకుంటాం. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అని మనం చెప్పుకుంటాం. ఇక్కడ యక్షుడు అడిగిన ప్రశ్న చూడండి, ఈ లోకానికి దిక్కెవరు, రక్షణ ఎవరు? ధర్మరాజు చెప్పిన జవాబు వినండి, సజ్జనులు. సత్పురుషులే ఈ లోకానికి దిక్కైన వాళ్ళు. వాళ్ళు సత్ప్రవర్తన విడిచిపెట్టకుండా సజ్జనులుగా తమ ప్రవర్తనను అనునిత్యము పరిశీలించుకుంటూ ఉంటారు. వాళ్ళ వల్లనే ఈ లోకం నడుస్తోంది. ఇట్లాగా యక్షుడు అడిగిన ప్రశ్నలన్నింటికి ధర్మరాజు తనకు తోచిన రీతిలో చెప్తాడు. యక్షుడు చాలా సంతోషిస్తాడు. అప్పుడు ఒక వరం కోరుకో, నీకు నేను ఇస్తాను అంటాడు. ఈ చనిపోయిన వాళ్ళల్లో ఒక్కళ్ళని బతికిస్తాను, ఎవరిని బతికించాలో నువ్వు కోరుకో అంటాడు. అప్పుడు ధర్మరాజు ఏమీ ఆలస్యం చేయకుండా నకులుణ్ణి బతికించమని కోరుకుంటాడు. కోరుకోగానే యక్షుడు అంటే, అదేంటయ్యా, భీముడు పరాక్రమవంతుడు, అర్జునుడు గొప్ప విలువిద్యా నిపుణుడు, మహావీరుడు, అలాంటి వాళ్ళని కోరుకోకుండా నకులుణ్ణి కోరుకున్నావేంటి అని అడుగుతాడు. అయ్యా, మేము 2 తల్లుల పిల్లలం. నేను కుంతీపుత్రులలో పెద్దవాడిని మిగిలాను. మా అమ్మ, ఇంకో అమ్మ మాద్రి, ఆ మాద్రికి పెద్ద కొడుకు నకులుడు. అంచేత నకులుడిని బతికిస్తే అది ఒక తృప్తిగా ఉంటుంది నాకు. మేమిద్దరం తల్లుల పిల్లలము ఉంటామమ్మా, వాడిని బతికించు అంటాడు. ఈ ఉదార స్వభావం చూడండి. మరోడైతే అది కోరడు కదా, నకులుడిని బతికిస్తాడు. అప్పుడు ధర్మరాజుకి ఇంకో సందేహం వస్తుంది. నువ్వు యక్షుడివి కాదు, అంతకంటే గొప్ప శక్తివంతమైనటువంటి దేవతవు, నువ్వెవరవో నాకు తెలియాలి అని అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు ముందు యమధర్మరాజు ప్రత్యక్షం అవుతాడు. యమధర్మరాజే, నేనే ఈ విధంగా నిన్ను పరీక్షించటానికి వచ్చాను అని చెప్తాడు. అయిన తర్వాత మిగతా 4 ధర్మరాజు కోరకుండానే మిగతా 3 భీముడు, అర్జునుడు, సహదేవుడు 3 బతికిస్తాడు. బతికిన ధర్మరాజు సంతోషిస్తాడు. ఆ యమధర్మరాజు అంశతో పుట్టినటువంటి వాడు ధర్మరాజు. యమధర్మరాజు అంటే భయంకరాకారుడు కాదు, ధర్మమూర్తి. ఆయన సమవర్తి అంటారు.
అన్ని ప్రాణుల ఎడల సమానమైన దృష్టి కలిగినటువంటి వాడు యమధర్మరాజు. అప్పుడు ప్రార్థిస్తాడు. ఒక తండ్రి తనకు ధర్మరాజుకి ధర్మజుడు అంటారు చూడండి. ఆ ధర్ముడు అంటే యమధర్మరాజు. అప్పుడు యమధర్మరాజు అంటాడు ధర్మరాజుతోటి, ధర్మజ, నువ్వు అడగకుండానే ఒక వరం ఇస్తున్నాను, నీ ఇష్టం వచ్చిన వరం కోరుకో అంటాడు. అప్పుడు ధర్మరాజు అడుగుతాడు, చూడండి, ఎన్నైనా కోరుకోవచ్చు. ఏమడుగుతాడు? ఒక బ్రాహ్మణుడు అరని వెతుక్కుంటూ వచ్చాం మేము, ఆ లేడీ అదృశ్యం అయిపోయింది, ఆ అరని మాకు ప్రసాదిస్తే ఆ బ్రాహ్మణుడి కోరిక తీరుతుంది, మేము వచ్చిన పని పూర్తి అవుతుంది, మాకు ఆ అరని ప్రసాదించు అని అడుగుతాడు. చూడండి ధర్మరాజు యొక్క గొప్ప గుణం. అక్కడ మరొకడైనట్లయితే మా రాజ్యం కావాలంట, కౌరవులందరూ ఓడిపోవాలి, యుద్ధంలో విజయం కలిగేటట్లు అనుగ్రహించు అంటాడు. వెంటనే మా రాజ్యం మాకు వచ్చేటట్టు చేయి అని అడుగుతారు ఇంకోళ్ళైతే, సామాన్యులైతే. వెంటనే ఈ అరణి, లేడీ ఇవన్నీ కూడా నా మాయ సృష్టించాను మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావటానికి, ఇదిగో అరణి అని చెప్పి ధర్మరాజుకు యమధర్మరాజు అరణి చేతుల్లో పెడతాడు. ఈ అరణి పట్టుకొని పాండవుల ఆశ్రమానికి తిరిగి వస్తారు. ఆ బ్రాహ్మణునకు ఈ అరణి ఇస్తారు. ఆ బ్రాహ్మణుడు చాలా సంతోషపడతాడు. ఇది ఈ కథ. స్వస్తి ప్రజాభ్యః న్యాయేన మార్గేణ మహిన్మహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు.